ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటువంటి ఒక అద్భుతమైన సినిమాను తీసుకొచ్చేందుకు బాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ప్రముఖ విదేశీ వ్యాపారవేత్త 1000 కోట్లు పెట్టి మహాభారతం సినిమా తీస్తానన్నాడు. అందుకు ఓ దర్శకుడు కూడా ముందుకొచ్చాడు. ఇక బాలీవుడ్ స్టార్స్ తో పాటు అన్ని భాషా నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలొచ్చాయి. అమీర్ ఖాన్, మోహన్ లాల్, మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాజ్ కుమార్ ఇంకా ఎంతో మంది ఈ సినిమాలో నటిస్తారని వార్తలొచ్చాయి. చాలా కాలంగా జక్కన్న మహాభారతంను తెరకెక్కించాలని తనకు ఉందని చెబుతూ వస్తున్నాడు. దాంతో ఆయన నుండి ప్రాజెక్టు చేజారిపోయినట్లయిందంటూ తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. తాజాగా బాహుబలి 2 ప్రచారంలో భాగంగా 1000 కోట్ల మహాభారతం సినిమాపై స్పందించిన జక్కన్న ఆ మహాభారతం ప్రాజెక్టు గురించి తనకు తెలియదని, దాంతో తనకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. మహాభారతం అనేది ఒక సముద్రం వంటిదని, ఆ మొత్తంను చూపించడం ఏ ఒక్కరికి సాధ్యం కాదని, ఆ మహాభారతం నుండి వారు ఒక చెంబు నీళ్లు తీస్తే తాను మరో చెంబు నీళ్లు తీస్తాను అని, అంతే తప్ప మహాభారతం మొత్తం ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదని జక్కన్న చెప్పుకొచ్చాడు. దాంతో 1000 కోట్ల మహాభారతం వచ్చినా కూడా భవిష్యత్తులో జక్కన్న మహాభారతం ఉంటుందని క్లారిటీ వచ్చింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.